రెండు తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ రంగంలో #1 యాప్ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో ఎస్&ఎస్ పబ్లికేషన్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. హలో మై డియర్స్, వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్. మరి ఈరోజు మన ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? ఈరోజు మన బ్యూటిఫుల్ సెంటెన్స్ ఏంటంటే, మన జీవితంలో, మన లైఫ్లో జీవితంలో సక్సెస్ కావాలంటే, జీవితంలో సక్సెస్ని పొందాలంటే, జీవితంలో సక్సెస్ని హిట్ చేయాలంటే కృషి ఉంటే సరిపోదు, కసి కావాలంటాను. బికాస్ ఐ టెల్ యూ వన్ థింగ్ దట్స్ మై డియర్స్, వెన్ వీఆర్ ప్యాషనెట్ అబౌట్ ఎనీథింగ్, when we are passionate about anything, we never look at the time, we never look at the risk. మనకు ఒక పని మీద ఇష్టం ఉంది సార్ అంటే, ఒక పని మీద ప్రేమ ఉంది సార్ అంటే, టైం చూసుకోము, రిస్క్ చూసుకోము. దాన్ని ఎంతగైనా ప్రేమిస్తాం. ఒక పనిని ప్రేమించండి, పనిని ఇష్టపడండి, దాన్ని కసితో చేయండి, దెన్ యూ గెట్ ద సక్సెస్ అంటాడు మై డియర్స్. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి మీకు. వెరీ నైస్ అండ్ ఫ్యాంటాస్టిక్ థింగ్. ఈ ప్రపంచం మనం బాగా గమనిస్తే, ఈ ప్రపంచమంతా ఏం కావాలన్నా కూడా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా గూగుల్లో వెతుకుంటుంది. ఎస్, ఈ ప్రపంచం అంతా ఏం కావాలన్నా గూగుల్లో వెతుకుంటుంది. అలాంటి గూగులే ఒక ఇండియన్ని వెతుకుంది. దట్ ఈస్ సుందర్ పిచాయ్. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గై. దిస్ బీ అ ప్రౌడ్ ఆఫ్ అన్ ఇండియన్. దిస్ సుందర్ పిచాయ్ ఈజ్ ద CEO ఆఫ్ ఫెంటాస్టిక్. ఈ సుందర్ పిచాయ్ చెప్పింది ఏంటి సార్ అంటే, సార్ మీది ఇండియా అండ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా, యూనో, బట్ మెనీ ఇండియన్స్ ఆర్ ఫేసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్. మీ ఇండియాలో చాలామంది నిరుద్యోగ సమస్య, మీ ఇండియాలో చాలామంది నిరుద్యోగంతో కొట్లాడుతున్నారు. దే ఆర్ ఫేసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్. దే డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్స్ ఆన్ సంథింగ్ దిస్. మరి మీ యంగ్స్టర్స్కి మీరిచ్చే సజెషన్, సంథింగ్ మెసేజ్ ఏంటి సార్ అంటే, అప్పుడు సుందర్ పిచాయ్ చెప్తారు, లైఫ్లో ఇఫ్ ఐ వాంట్ హిట్ ద సక్సెస్, ఇఫ్ ఐ వాంట్ గెట్ ద సక్సెస్, ఐ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్. దట్స్ అ కైండ్ ఆఫ్ అ స్ట్రాంగ్ డిజైర్ అండ్ బర్నింగ్ డిజైర్ కావాలంటారు. కసి కావాలా, కసితో పని చేయాలా, సక్సెస్ వస్తుంది అంటారు. ఇక్కడ ఇండియన్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలా, లేదు ఇంకొక సైడ్ ఏమన్నా ఉందా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అభ్యర్థులందరికీ నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. తెలంగాణ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 మంత్ వ్యాలిడిటీతో కేవలం ₹99 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 మంత్ వ్యాలిడిటీతో కేవలం ₹99 మాత్రమే. ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వారు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్ కోర్సులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో ఆర్ఎస్ అగ్రవాల్ న్యూ ఎడిషన్కి సంబంధించి కంప్లీట్ వీడియో క్లాసెస్ అనేవి మీకు ఉచితంగా లభించడం జరుగుతుంది. అలాగే ఫ్రీ వర్క్ బుక్ వీడియోస్ కూడా మీకు లభించడం జరుగుతుంది. 1200 గంటలకు పైగా, 2000కు పైగా వీడియోస్ ఏ యాప్లో లభించినటువంటి విధంగా ఎస్&ఎస్ పబ్లికేషన్స్ యాప్లో మీకు లభించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకతలన్నీ కేవలం ₹99 మాత్రమే మీకు లభించడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం ₹1299 మాత్రమే. అదనంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 బుక్స్ ఉచితంగా పంపించడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్లే స్టోర్లోంచి ఎస్&ఎస్ పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070557777 9032064822. ఒక చిన్న స్టోరీ. ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికాలో పనిచేస్తున్నాడు. అండ్ హీ గాట్ ఏ కాల్ ఎట్ ఏ రాంగ్ టైం ఫ్రమ్ ద పేరెంట్స్. ఇంట్లో పేరెంట్స్ నుంచి ఒక చిన్న ఫోన్ వచ్చింది దానికి అట్ ఏ రాంగ్ టైం. కరెక్ట్ టైంలో కాదు, రాంగ్ టైంలో వచ్చింది, అంటే లేట్ నైట్ వచ్చింది. మనవాడికి షాక్. ఫోన్ లిఫ్ట్ చేస్తే, యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ డేంజర్, హిస్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్, చాలా టూ మచ్గా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేసామంటారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనాడు వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడతాడు. నాన్న ఇక్కడికి వచ్చేసాయి, దెన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ మనీ అండ్ ఐ లవ్ మై డాడ్స్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా నాన్నకు నేను చూపిస్తా. గాట్ మై పాయింట్. దిస్ కట్ చేస్తే వాళ్ళ నాన్న అమెరికాలో దిగేస్తాడు. డైరెక్ట్గా వాళ్ళ నాన్నని సూపర్ స్పెషాలిటీ హై ఎఫిషియెంట్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్స్
స్కానింగ్ టెస్టింగ్ మొత్తం చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ చేస్తారు. యువర్ ఫాదర్ ఈజ్ ఫేసింగ్ ద బ్రెయిన్ ప్రాబ్లం. మీ నాన్న బ్రెయిన్ చాలా టూ మచ్ డ్యామేజ్ అయిపోయింది, బ్రెయిన్ రీప్లేస్ చేయాలా అంటారు. బ్రెయిన్ రీప్లేస్ చేయాలంటారు. మనడికి షాక్, సార్ బ్రెయిన్ రీప్లేస్ చేయడం ఏంటి సార్, బ్రెయిన్ రీప్లేస్ అవుద్దా అంటాడు. ఎస్ మై డియర్, దిస్ ఇస్ అమెరికా, దిస్ ఇస్ అమెరికా అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ హియర్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వీ కెన్ రీప్లేస్ ద బ్రెయిన్స్ ఆల్సో ఈవెన్ దట్. బ్రెయిన్ కూడా రీప్లేస్ చేస్తామంటాడు. మళ్ళీ బ్రెయిన్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే సో అడ్రస్కి వెళ్తే మీరు అక్కడ బ్రెయిన్స్ దొరుకుతాయి. సో ఆ బ్రెయిన్ తీసుకొచ్చి మీ నాన్నకి ప్లేస్ చేయొచ్చు. సో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్, డెఫినెట్లీ సార్ ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఐ హ్యావ్ మనీ, ఐ లవ్ మై డాడ్. ఓకే సార్ అని ఆడు స్టోర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇట్లా మాకు బ్రెయిన్ కావాలి సార్, నాకు బ్రెయిన్ కావాలంటే అప్పుడు షాప్ కీపరు డిస్ప్లే చూపిస్తాడు. అమెరికన్ బ్రెయిన్ $1,000 సార్, ఆస్ట్రేలియన్ బ్రెయిన్ $2,000, ఫ్రాన్స్ బ్రెయిన్ ఒక $500 అని రకరకాల బ్రెయిన్స్ చూపిస్తాడు. అప్పుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తాడు, సార్ మీ షాప్లో అంతటికెల్లా రిచ్ బాగా కాస్ట్లీ అయిన బ్రెయిన్ ఏది, మంచి బ్రెయిన్ ఏదైనా ఉంటే అది చూపించండి సార్. ఐ హ్యావ్ మనీ అండ్ ఐ లవ్ మై డాడ్స్. ఐ హ్యావ్ మనీ అండ్ ఐ లవ్ మై డాడ్స్. ఇవన్నీ కాదు కానీ ఏది మంచిది ఉంటేది, ఏది కాస్ట్లీ ఉంటే అది తీసుకురండి సార్ అంటారు. లోపలికి వెళ్ళి ఒక బ్రెయిన్ తీసుకొని వచ్చి చూపిస్తాడు. సార్ దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బ్రెయిన్ ఇన్ మై షాప్. మా షాప్లోకి వెళ్ళా మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బ్రెయిన్ సార్. దీని ఖరీదు వచ్చేసి $10,000, $10,000 సార్. ఇవన్నీ 1,000, 500, 1,200, 2,000 వరకే ఉంటాయి. కానీ ఈ బ్రెయిన్ $10,000 సార్. నేమ్డ్ ఇండియన్ బ్రెయిన్ అండి. ఇది ఇండియన్ బ్రెయిన్ సార్, $10,000. ఆ ఫ్రాన్స్ బ్రెయిన్ ఏమో 1,000, మా అమెరికాదేమో 1,200 అలా ఉన్నాయి. బట్ ఇది ఇండియన్ బ్రెయిన్ $10,000, చాలా కాస్ట్లీ సార్ అంటాడు. అప్పుడు థ్యాంక్స్ మేరా భారత్ మహాన్, ఫంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ మై టు వాట్ ఎ బ్రెయిన్ ఆఫ్ ఇండియా, ఇండియాకు ఉన్న బ్రెయిన్ సూపర్, చాలా సార్. ఐ హ్యావ్ మనీ అండ్ ఐ లవ్ మై డాడ్స్ అని చెప్పి $10,000 అది పెట్టేసి బ్రెయిన్ తీసుకొని హీ వాక్. కొంచెం పోయిన తర్వాత మా నాన్నకి కొంచెం డౌట్ వస్తుంది, అరే అవన్నీ $1,000, ఇదే $1,200, బట్ ఇండియన్ బ్రెయిన్ ఎందుకు $10,000, ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్పి మళ్ళీ పోయి షాప్ కీపర్ని అడుగుతాడు. సార్ ఇదేమో $1,000, అదేమో $1,200, అదేమో $1,500, మరి ఎందుకు సార్ ఇండియన్ బ్రెయిన్ $10,000 ఇంత కాస్ట్లీ ఎందుకు సార్, ఇండియన్ బ్రెయిన్ ఎందుకు అంత కాస్ట్లీ అంటాడు. అప్పుడు చెప్తాడు షాప్ కీపర్, సార్ ఇది ఇండియన్ బ్రెయిన్ సార్, చాలా ఫ్రెష్, ఎక్కువగా వాడలేదు సార్, ఇండియన్స్ బ్రెయిన్ ఎక్కువ వాడరు సార్, అదే చిన్నప్పుడు ఎట్లా పుట్టింటుందో అట్లే ఉంటుంది సార్, ఎక్కువ వాడింది లేదు పెట్టింది లేదంటాడు. ఇండియన్ బ్రెయిన్ అంటే ఇండియన్స్ బ్రెయిన్ ఎక్కువగా వాడట్లేదు అని హిస్ ఫీలింగ్. ఐ టెల్ యు దిస్ ఇస్ అ సైటర్ వాట్ దే హ్యావ్ యాక్చువల్లీ ఆన్ ఇండియన్స్ అంటారు. ఇండియన్స్ మీద వాళ్ళకున్న ఫీలింగ్ మనం ఎక్కువగా బ్రెయిన్ వాడమని. అలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ దాట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ దట్. మీకు ఏం కావాలన్నా మీరు గూగుల్లో ఎత్తుకుంటారు. హలో, మీరు ఏం కావాలన్నా గూగుల్లో ఎత్తుకుంటారు. అలాంటి గూగులే మా ఇండియన్ ఎత్తుకుంది. దట్ ఈస్ సో దట్ పిక్చర్ ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ బ్రెయిన్. ఇండియన్స్ హ్యావింగ్ ఫెంటాస్టిక్ బ్రెయిన్. నీకు నాకు అందరికి బ్రెయిన్ ఉంది. దాన్ని మనం పదును పెట్టాలి, దాన్ని మనం వాడాలా, దాన్ని మనం యూజ్ చేసుకుంటే లైఫ్ విల్ బి ఫెంటాస్టిక్ మై డేస్. ఈ ఎగ్జామా ఇంకొక ఎగ్జామ్, అది నీ కెపాసిటీ అమాంతం, నా కెపాసిటీ అమాంతం, ఇండియన్స్ బ్రెయిన్స్ అమాంతం, ఎవడి బ్రెయిన్ అయినా అమాంతమే వాడితే. ఐడియాస్ ఆర్ యూజ్లెస్ అంటిల్ యూస్డ్. గాట్ మై పాయింట్. సో అదే మన బ్రెయిన్ ఆల్రెడీ ఉందని చెప్పుకోవడం మా ప్రయత్నం. కాకపోతే దాన్ని ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే, ఎంత బాగా విరివిగా వాడితే అంత షార్ప్ అవుతుంది అని చెప్పుకుంటూ ప్రేమతో మే ఎస్ అండ్ ఎస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్, బాయ్.